ఇప్పుడు మన విఆర్కే డేట్ గురించి మీ అందరికీ తెలుసు కదా. ఈ విఆర్కే డేట్లో మీకు నేను కోకోనట్ ఆయిల్ ఇస్తాను, ప్రధానమైన దీనిగా కోకోనట్ ఆయిల్ ఇస్తాను. మీ కోకోనట్ ఆయిల్ ఇచ్చినప్పుడు నేను మామూలుగా ఏం రాస్తానంటే 10 గ్రాముల చొప్పున మల్టిప్లికేషన్లో తీసుకోమని చెప్తాను. మామూలుగా మీరు 100 అయితే 10 గ్రాములు 10 సార్లు, లేదా 10 గ్రాములు 8 సార్లు 7 సార్లు ఇలా ఇస్తాను. ఎందుకు 10 గ్రాములు ఇవ్వటం? 100 గ్రాములు 90 గ్రాములు ఒకసారి ఇచ్చేసిగా. అలా కుదరదు. మన తెలుగు వాళ్ళల్లో మన తాతలు కానీ ముత్తాతలు కానీ వాళ్ళ తాతలు కానీ కొన్ని తరాలుగా మనలో ఎవరూ కొబ్బరి నూనె ఆహారంగా తీసుకోలేదు. మనకు శరీరంలో ఒక జీన్ మెమరీ ఉంటుంది. మన డిఎన్ఏలో ఆ మెమరీ నిక్షిప్తమే వస్తుంది. మనం మంచి చెడు కూడా అందులో నమోదవుతాయి. అందులో భాగంగా మన కొబ్బరి నూనె తినుంటే ఆ ఫ్యాక్ట్ అందులో నమోదై ఉండేది. అది తాత ముత్తాత లేదు. ఈ ఎప్పుడైతే లేదో నేను ఇప్పుడు కొబ్బరి నూనె ఇచ్చిన వెంటనే మొదటి రోజు ఏం జరుగుతుందంటే, మీరు కొబ్బరి నూనె తాగుతారు, వెంటనే సిస్టమ్ లిస్ట్ వెరిఫై చేస్తుంది, ఇది మన తాతల నుంచి ఉందా లేదా, మన జీన్ మెమరీలని. అది లేదు, తోసేయి బయటకు అంటుంది, వెంటనే తోసేస్తాయి, మీరు బాత్రూమ్ పరిగెత్తారు. కానీ మనం వదిలిపెట్టకుండా 1-2 రోజులు ఇచ్చిన తర్వాత ఏంట్రా వీడు వద్దంటనే ఇస్తున్నాడు, ఒకసారి చూద్దాం ఏముందని రివ్యూ చేసుకుంటుంది. రివైజింగ్ కమిటీలో దాన్ని అప్రూవ్ చేసి అందులో మంచి గ్రహించి దాన్ని అప్రూవ్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది.